బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. సోమవారం లేబర్ కమిషనర్ ఆఫీస్లో సమ్మె చేస్తామంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు కార్మికులు. అలాగే యూనియన్లపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలంటున్నారు కార్మికులు. 2021 వేతన సవరణ సాధనకై పెండింగ్ డిమాండ్లు పరిష్కరించాలంటున్నారు ఆర్టీసీ కార్మికులు. మరోసారి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. సోమవారం లేబర్ కమిషనర్ ఆఫీస్లో సమ్మె చేస్తామంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్నారు కార్మికులు. అలాగే యూనియన్లపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలంటున్నారు కార్మికులు. 2021 వేతన సవరణ సాధనకై పెండింగ్ డిమాండ్లు పరిష్కరించాలంటున్నారు ఆర్టీసీ కార్మికులు. రైట్, ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికులైతే సమ్మెకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. రామలక్ష్మి. యశాలిని ఈరోజు మనం చూసుకుంటే కనుక మరోసారి సమ్మె బాట పట్టింది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. సోమవారం లేబర్ కమిషనర్ ఆఫీస్ లో అయితే కనుక మధ్యాహ్నం 3 గంటలకి సమ్మెనైతే ఏర్పాటు చేస్తున్నట్లు జరుగుతుంది. ఏకంగా ఇక్కడ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అలాగే ఎంప్లాయీ యూనియన్ తో పాటు ఇలా కార్మిక సంఘాలు అలాగే బహుజన వర్కర్ సంఘాలు అలాగే మెయిన్ గా ఇప్పుడు ఆర్టీసీ వర్కర్స్ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళు డిమాండ్స్ చూస్తే కనుక గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పనులు చేయలేదో ఆ పనులన్నీ కూడా మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ మేనిఫెస్టోలో పేర్కొందో ఆ పనులు ఏవి కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని చెప్పేసి వీళ్ళు వాపోతున్నారు. అయితే ఇప్పుడు జనవరి 27న ఒక సమ్మె నోటీస్ కూడా విడుదల చేశారు. ఒక 23 డిమాండ్స్ తో కలిపి. అంటే ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆర్టీసీకి అంటే వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ప్రధాన డిమాండ్ అయితే వాళ్ళు ఇచ్చారు. అయితే ఇందులో ఒక్క డిమాండ్ కూడా పూర్తి చేయలేదు. ఆర్టీసీ ఉద్యోగులను గతంలో అయితే కనుక ప్రభుత్వంలో విలీనం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు జరగలేదు. అలాగే 2 PRCలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, అలాగే యూనియన్ లో వీళ్ళని చేరుస్తామని కూడా అనేక విషయాలను అయితే మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. అలాగే ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత కూడా ఎలాంటి కొత్త ఎంప్లాయీస్ ని కూడా లోపలికి హైర్ చేసుకోవట్లేదు ఆర్టీసీకి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే రీసెంట్ గా బడ్జెట్ లో కూడా పారదర్శకత అనేది చూపించారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బడ్జెట్ అసలు సరిగ్గా లేదని కూడా వీళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు 27th జాన్లో ఇచ్చిన ఈ సమ్మె నోటీస్ కి ఎలాంటి స్పందన ఇటు ప్రభుత్వం నుంచి కానీ అలాగే ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికి అలా ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి వీళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా గమనిస్తే కనుక ఈ సమ్మెకి కారణం ఇటు ప్రభుత్వాలు అలాగే యాజమాన్యానే కారణమంటున్నారు. మాకు సమ్మెకి దిగాల్సిన పనే లేదు, వీళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టే పని చేస్తున్నట్టు ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనం గమనిస్తే కనుక సోమవారం లేబర్ కమిషన్ ఆఫీస్ లో మధ్యాహ్నం 3 గంటలకి ఆర్టీసీ జేఏసీ అధికారులు అందరూ కూడా కలిసి ఈ సమ్మెను అయితే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమ్మెలో ముఖ్యంగా ప్రభుత్వం స్పందించాలి, ఈ మేనిఫెస్టోలో ఏవైతే పేర్కొందో ఆ డిమాండ్స్ అన్ని అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా వీళ్ళ 23 డిమాండ్స్ ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సమ్మెను అయితే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి.